వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ పర్యటనలో తమిళనాడు సీఎం విజయ్ కేంద్రంతో కీలక చర్చలకు సిద్ధం. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ 103వ జయంతి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఢిల్లీలోని తమిళనాడు హౌస్ నుంచి బయలుదేరారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి అధికారిక ఢిల్లీ పర్యటనగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా తమిళనాడుకు సంబంధించిన కీలక అంశాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం, అలాగే మోఖేదాటు డ్యాం అంశంపై కేంద్రంతో చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడు హౌస్ వద్ద విజయ్ను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై భావితరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే లోకేష్ మహిళలకు 33% సీట్లు ప్రకటన చేశారని తెలిపారు. రెండో రోజు మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని తెలిపారు. ఆయన చేసిన పాత్రలు వేయాలంటే మళ్లీ ఆయనే పుట్టాలి తప్ప ఇతరులకు అసాధ్యమన్నారు. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవాన్ని కల్పించారని తెలిపారు. అలాంటి నాయకుడు మరొకరు లేరన్నారు. దేశానికి, రాష్ట్రానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదిక ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంటు. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగ్గా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్ష కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే
ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయన మనవడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. గురువారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. ప్రముఖుల రాక నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ना मोबाइल जरगो भैया మహానాడులో టీడీపీ నేతల భాష బాడీ లాంగ్వేజ్ అహాస్యంగా ఉందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కాలికోటికి సరిపోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మహానాడును టీడీపీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికీ ఒక అనుమానం కలిగింది. ఎప్పట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపై మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. వీళ్ళ మహానాడులో ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ 2 ఏళ్లలో పర్సనల్గా వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అందటం లేదు కాబట్టి. ఈరోజు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది. అందుకే టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి ప్రగల్భాలు పలుక్కుంటారే, మరి ఈరోజు మీరు చూస్తే హైబ్రిడ్ మహానాడు అని నియోజకవర్గాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి కుర్చీలు వేసి మీ స్పీచ్లు వినిపిస్తుంటే ప్రజలు సరే వాళ్ళు ఎలాగూ రారు, మీ వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, మీ స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే వీళ్ళు బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చినా రాలేదు. ఆఖరికి చూడండి, స్టేజ్ మీద ఒక పక్క స్పీచ్లు వస్తుంటే ఓ పక్క రికార్డింగ్ డాన్సులు పెట్టారు. బద్వేల్ నియోజకవర్గంలో ఇది. సో రికార్డింగ్ డాన్సులు పెట్టి డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు ఆద్యుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద రాజేంద్ర ప్రసాద్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిమ్మకూరులో పుట్టడం నేను చేసుకున్న పుణ్యం, ఎన్టీఆర్ నాకు దేవుడు, వారి దయా దాక్షిణ్యాలతో పెరిగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించి చదువుకోమన్నారు. ఆ తర్వాత నేను ఆర్టిస్ట్ గా ఎదిగా అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాకు దేవుడు. ఏదో జన్మ నేను చేసుకున్న పుణ్యం, నేను వారి ఇంట్లో పుట్టడం, నిమ్మకూరులో వారి దయా దాక్షిణ్యాలతో పెరగటం, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నన్ను జాయిన్ చేసి చదువుకోవటం, వారి ముందు ఒక ఆర్టిస్ట్గా నిలబడటం, వారిని సంతోష పెట్టడం ఏదో జన్మలో నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు వారి ఆయన తెలుగువాడుగా పుట్టడం మనందరి అదృష్టం. ఆయన తెలుగువాడు అవ్వడం ప్రపంచ తెలుగులో అందరికీ, తెలుగు వారందరికీ కూడా ఆయన మనకి దేవుడు. ఎందుకంటే ఆయన దేవుడు వేషాలు వేయటమే కాదు, నిజంగానే దేవుడు. ఆయన రాజకీయంలోకి ఎందుకు వచ్చారో తెలియదు కానీ కూడు, గూడు, గుడ్డ ఈ మూడిటికి ఆయన పడిన కష్టం, కళాకారుడిగా నిజంగా ఎంత మహానుభావుడో ఆయన. నిజంగా రాజకీయాలకే మంచి నేర్పినవాడు. ఇవాళ సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడ జరుగుతున్నా దానికి ఆద్యులు
పూజ్యులు పెద్దలు ఎన్టీ రామారావు గారు. అందులో అనుమానమే లేదండి. ఇవాళ ఎవరికైనా కష్టంలో ఉన్న వాడికి భోజనం పెట్టాలి. అన్నా క్యాంటీన్ భోజనం 5 రూపాయలకు భోజనం పెట్టాలి అంటే ప్రతి మనిషికి, తోటి మనిషికి భోజనం, కూడు, గుడ్డ. ఆయన కళాకారుడిగా ఆయన జన్మ ధన్యం. అంత గొప్ప కళాకారుడు ప్రపంచంలో లేరు. అలాంటి మహానుభావుడు మళ్ళీ ఎన్ని జన్మలకు వస్తారో నాకు తెలియదు. అలాంటి పూజ్యులు పెద్దలు, వారి వెంట నేనున్నాను అని అది గుర్తే ఈ జన్మకు చాలు. నాకు నేను బ్రతికున్నాను అని అంటే ఆయన జ్ఞాపకాలతో ఉండిపోయాను, ఉంటాను. ఎప్పటికీ మీ ముందు కళాకారుడిగా ఉన్నంత వరకు కూడా వారి జ్ఞాపకాలు నాతోనే ఉంటాయని మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. బెల్ట్ షాపులపై పోరాటం చేసిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లు ఉన్నప్పటికీ అర్ధరాత్రి వేళ కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపడం దారుణమన్నారు. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తుందని విమర్శించారు. ఏ ఊరు కూడా మాకు బెల్ట్ షాప్ కావాలని కోరుకోదు మిత్రులారా. ఎందుకంటే మా అక్కలు అమ్మలు ఇక్కడనే ఉన్నారు. ఎవరైనా మా భర్తలు గాని మా పిల్లలు గాని సారే దాగాలని ఎవరు అనుకుంటారా? ఎవ్వరు కూడా అమ్మా ఇది లేకపోతే బాగుండరా బిడ్డ, ఈ 90 ml ఎక్కడి నుంచి వచ్చింది, ఇది గద్దరలాగా తగిలింది, ఈ 90 ml లేకపోతే బాగుండే. ఎందుకంటే ఆల్కహాల్ అనేది విషం, అది మొత్తం ఊరినే నాశనం చేస్తుంది. ఈ ఊర్లో యువకులారా మా ఊర్లోకి వెళ్ళి తీసేయండి అన్నారు. దానికి ఈ ఊర్లో వాళ్ళు వీళ్ళు తోసుకున్నారు. ఓకే, తోసుకున్నారు, అయిపోయింది. మరి ఒక వర్గం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఆ కౌంటర్లకు వెళ్ళి 90,000 రూపాయలు తీసుకొని పోవడానికి సిద్ధమైనరు, ఆయన కొట్టి తీసుకొని పోతాం బిడ్డ అని చెప్పి ఎఫ్ఐఆర్ రాసిండ్రు. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారితో మాట్లాడితే అవును సార్ ఎఫ్ఐఆర్ ప్రకారం చేసినామన్నారు. మరి అందులో పెట్టిన సెక్షన్లు చూస్తే అన్ని కూడా స్టేషన్ లో బెయిల్ ఇవ్వదగ్గ సెక్షన్లే పెట్టిండ్రు. మరి పెట్టినప్పుడు స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి కదా. స్టేషన్ లో బెయిల్ ఇవ్వకుండా సీదా తీసుకుపోయి రాత్రి 10 గంటలకు, రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ దగ్గర నిలబెట్టిండ్రు. రాత్రి 2 గంటలకు ఏ వకీలు వస్తాడంటే, ఏ మేజిస్ట్రేట్ జల్దీ జైలుకి పంపాడు. నాకు నిద్ర వస్తుంటే నిద్ర లేపుతారా మీరంట, నిద్ర లేపి నన్ను ఇలా చేస్తారా అని చెప్పి కోపంతో మేజిస్ట్రేట్ ముందు రేపు పొద్దున జైలు పంపేయండి, తర్వాత బెయిల్ వచ్చినప్పుడు చూసుకుందాం అంటాడు. నేను పోలీస్ అధికారులను అడిగిన, అవునయ్యా కరెక్టే, వీళ్ళు బెట్టి షాప్ వద్దన్నారు, మీద కూడా కేసు కావాలి కదా. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇక్కడనే ఉన్నది, ఈ కంప్లైంట్ ఇస్తే దాని మీద కనీసం సిగ్నేచర్ కూడా పెట్టలేదు పోలీసు వాళ్ళు. ఇవాళ నేను జనార్దన్ రెడ్డి గారు ఇద్దరం కూడా డిఎస్పీతో మాట్లాడినాం, ఎస్ఐతో మాట్లాడినాం, వాళ్ళ పై అధికారితో కూడా మాట్లాడినాం. బరాబర్ దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకుపోతాం. నిజంగా తప్పు చేసిన పోలీస్ అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే దాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఇంకా ఈ బెల్ట్ షాపు, ఈ లిక్కర్ షాపు, ఈ సారాయి షాపు మా ఊర్లో వద్దు అని చెప్పి తిరుపతిలో 35వ అఖిల భారత స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేడుక ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నారు. వివాహ పరిచయ వేదికతో పాటు శివపార్వతుల కళ్యాణం, షష్ఠి పూర్తి కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. తిరుపతి బస్టాండ్ ఎదురుగా అంకాలమ్మ గుడి సమీపంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో మే 31న బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నారు. మే 30న సాయంత్రం శివపార్వతుల కళ్యాణం సాంప్రదాయబద్ధంగా జరగనుంది. అలాగే షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాన్ని జరుపుతాం. అయితే నా పేరు చంద్రపు రామకృష్ణ శేషగిరిరావు, FOPMIS చైర్మన్గా ఉన్నాం. మాచిరాజు కిరణ్ కుమారు ప్రధాన కార్యదర్శి, FOPMIS అంటే అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణోపాధ్యాయ వివాహ సమాచార కేంద్రాలకి కార్యదర్శిగా ఉన్నారు. MS విశ్వనాథన్ గారు కార్యదర్శి సభ్యులు, పెమ్మరాజు
కామేశ్వరరావు గారు తిరుపతిలో 35వ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక ఈ నెల 31/5/2026 ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుకుండా ఉన్న ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ అంటే పాత తిరుచానూరు రోడ్డులో ఉన్న అంకాళమ్మ గుడి ఎదురుకుండా ఉన్న కళ్యాణ మండపంలో సామూహిక షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, సహస్ర దర్శన కార్యక్రమంతో పాటు బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయం కూడా 26వ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే పెళ్లి కాని వధువు వరులకి త్వరితగతిలో వివాహం జరగాలి అంటే శివపార్వత కళ్యాణం చేస్తే మంచిదని, ఇది అందరికేనండి, కేవలం బ్రాహ్మణులే కాదు అందరు కూడా. అయితే బ్రాహ్మణులుగా మేము 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో బ్రాహ్మణులో వధువులు ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి 30వ తారీఖు అంటే శనివారం సాయంత్రం 4:30 గంటల నుంచి 8 గంటల దాకా శివపార్వత కళ్యాణం నిర్వహిస్తున్నాం. పాల్గొన్న వారందరూ కూడా ఆ రోజు రాత్రికి మరి ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే 31వ తారీఖు మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4:30 నుంచి ఉదయం 4:30 నుంచి 8:30 దాకా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాన్ని 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. అందరికీ ఆయుషోహం గణపం వస్త్రాలు బహుకరించి స్వర్ణ మంగళధారణ కూడా చేస్తూ ఉన్నాం. ఇది దాత యొక్క సహకారంతో 15 సంవత్సరాలు. ఇది కంచిస్వామి గారి ఆదేశానుసారం కార్యక్రమం చేస్తున్నాం. అలాగే అఖిల భారత స్థాయిలో 35వ వివాహ పరిచయం చేస్తున్నాం. తిరుపతిలో ఇది 26 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. అలాగే మరి మొన్నటి దాకా 15వ తారీఖు దాకా మే 15వ తారీఖు దాకా ఉచితంగా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారి పేర్లన్నీ కూడా నమోదు చేసుకుని మరి 30వ తారీఖు సాయంత్రం పరిచయ వేదిక అయిన తర్వాత సుమారు 1500 అడ్రస్లు అబ్బాయిలు అమ్మాయిలతో కూడిన అడ్రస్ ఉచితంగా ప్రారంభిస్తాం. త్యాగానికి ప్రతీకగా భావించే పవిత్ర బక్రీద్ పండుగను తిరుపతి నగరంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతిలోని ఈద్గా మైదానానికి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. పరస్పర ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఈద్గా మైదానానికి చేరుకుని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. రంజాన్ పండుగ తర్వాత అతి పెద్ద పండుగ బక్రీద్ పండుగ. ముస్లింలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమాజులు చేసుకుంటూ జరుపుకునే పండుగ బక్రీద్ పండుగ. ఈ పండుగలో ముస్లిం సోదరులందరూ పేదలకు దానము చేయడం చాలా ముఖ్యం. అటువంటిది ఈ పండుగ రోజు ముస్లిం సోదరులు వారి స్థాయికి తగ్గట్టుగా పేదలందరికీ ఎక్కడికక్కడ దానగుణాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క పండుగను అనుసరించుకొని మనం చేసుకున్నాం. అల్లా ఆదేశానుసారం తన ఏకైక కుమారుడు ఇస్మాయిల్ని బలి చేయడానికి కూడా సిద్ధపడ్డ ఇబ్రాహీం యొక్క కుమారుడు ఇస్మాయిల్ కూడా చేసుకుని జరుపుకోవడం. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం. खुशी का मौका इनायत फरमाया जिसे खुशी मनाने का, जश्न मनाने का मौका तलाश करते थे और यही वजह है। ऐ अल्लाह हम सब के खताओं से दरगुजर फरमा। ऐ अल्लाह दिन के उजाले में रात के రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండలం దొండ్రపల్లిలో మట్టి మాఫియా వీరంగం. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు, స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆగని తవ్వకాలు, అధికారులు కాంట్రాక్టర్ మధ్య ఏం రహస్యం దాగి ఉందో అంటూ చర్చించుకుంటున్న ప్రజలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తవ్వకాలు ఆపాలని ప్రజలు కోరుతున్నారు. నమస్కారం అండి అందరికీ. ఇవాళ బోయినపల్లి మండలం దుండపల్లి గ్రామ చెరువుకు సంబంధించిన పూడికతీత
పర్మిషన్ అని ఇరిగేషన్ ఈ గారు పర్మిషన్ ఇచ్చిర్రు. అది దుండపల్లి గ్రామం నుంచి మరి తీర్మానం కాపీ ఇచ్చిర్రు. మరి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్న పర్మిషన్ వచ్చేసి 800 క్యూబిక్ మీటర్లు. 800 క్యూబిక్ మీటర్లకు లూజ్ మట్ అయితే 40 టిప్పర్లు అవుతుంది. మరి ఒకవేళ తోడితే ఎక్కువ అవుతుందని ఈ గారు చెప్తున్నారు కదా, తోడితే 80 టిప్పర్లు అవుతుంది కావచ్చు, అంతకంటే ఎక్కువ అయితే కాదు. మరి 100 టిప్పర్లు పోతున్నాయి సార్, మరి మీరు ముగ్గు పోసిరా, ఏదైనా మార్క్ చేసి ఇస్తున్నారా అని అడిగితే సమాధానం లేదు సార్ దగ్గర నుంచి. అట్లనే ఇరిగేషన్ అధికారులకు హాలిడే నిన్న అయ్యాలైతే నిన్న హాలిడే అని ఇచ్చి మళ్ళీ దాన్ని చేంజ్ చేయకుండా నడిపించుకోమని చెప్తున్నారు. సంబంధిత రెవెన్యూ కానీ పోలీస్ వారికి కానీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఇరిగేషన్ వారు పర్మిషన్ ఇచ్చిరని చెప్తున్నారు. అదే ఇరిగేషన్ వారు ఇచ్చిన పర్మిషన్ కాపీలో 60 మీటర్లకు దూరం కట్టకు 60 మీటర్లు విడిచిపెట్టి తోడాలన్నది. మరి 20 మీటర్ల దూరంలో తోడినా వాళ్ళు స్పందిస్తలేరు. అదే ఇరిగేషన్ గారు క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది, నోటీస్ ఇచ్చినామని చెప్తున్నారు. నోటీస్ ఇచ్చినా కూడా ఆపడం లేదు అని అంటే మరి ఏందో అర్థమైతలేదు. అట్లనే 2 జేసీబీలు పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి 200 మిషన్స్ 100 టిప్పర్లు తెచ్చి లోడ్ ఎత్తున్నారు. ఆ వీడియోలు ఉన్నాయి, అవన్నీ పంపినా కానీ ఇప్పటి వరకు రెస్పాన్స్ అయితే లేరు. అసలు అధికార యంత్రాంగం చిన్న పొరపాటు జరిగితేనే పరిశాన్ చేసేటోళ్ళు చిన్న చిన్న వాళ్ళ దగ్గర మరి ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంటే ఎందుకు కోరుకుంటున్నారో అర్థమైతలేదు. అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అసలు స్పందిస్తారా స్పందించరా ఏంటనేది ఒక్కసారి మీడియా మిత్రులకు కూడా ఒకసారి చెప్తున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. బండ్ల నెంబర్లు లేకుండా మిషన్ లెక్క దాకా పెట్టి డే నైట్ కొట్టి ఇలా హాలిడే రోజు కూడా నడిపి మబ్బుల 5:30 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ ఉపాధి కూలీలు ఉంటున్నారు, వాళ్ళని అడిగినా చెప్తారు, గ్రామస్తులను అడిగినా చెప్తారు. అక్కడ కళ్ళు గీత కార్మికులు ఉన్నారు, గౌడన్నలు, వాళ్ళని అడిగినా చెప్తారు. అసలు మరి ఎందుకు స్పందించట్లేదు? 20 మీటర్లకు దగ్గర కట్టకు 20 మీటర్ల దగ్గర పోయి మేము ఆపి చెప్తే కొంచెం దూరం దౌడుతున్నారు. ఇప్పుడు మరి 60 మీటర్ల దూరం ఉండాలనే రూల్ పాటించట్లేదు, హాలిడే రోజు అవ్వద్దనే రూల్ పాటించడం లేదు. ఇవి పాటించకున్నా కానీ ఎన్నోసార్లు ఇరిగేషన్ ఈ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, అయినా స్పందిస్తలేడు. అసలు ఏం జరుగుతుంది అనేది మరి మీకే తెలవాలి, అధికార యంత్రాంగానికే తెలవాలి. ఎందుకనంటే చిన్న చిన్న రైతులు ఏదైనా వాళ్ళ పొలాల్లో ఆడాడనే పర్మిషన్లు అడిగే మీరు ఈ పర్మిషన్ లేకుండా 60 మీటర్ల దూరం, బల్ల నెంబర్ లేకపోవడం, 2 జేసీబీలు పెట్టడం, 800 క్యూబిక్ మీటర్లకు 100 టిప్పర్లు పోవడం, వీటి వెనుక మరి ఎవరున్నారు, అసలు ఎందుకు నడుపుతున్నారు అనేది ఇక మీకే తెలవాలి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.